Please subscribe Telugu 7 Media. నమస్తే అండి, నా పేరు శివరాజ్ శంకర్. ఇందులో బాబు అనే క్యారెక్టర్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుధాకర్ అన్న ముందే మాట్లాడితే ఇంకా ఎవరు మేము మాట్లాడింది వినరు, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మీడియాలో వర్క్ చేశాను. ఈవెన్ ప్రజెంట్ బై ప్రొఫెషన్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ సుధాకర్ అండ్ అంజని నా మిత్రులు ఇద్దరు, వాళ్ళిద్దరూ యూట్యూబర్స్గా అండ్ ఫిలిం సైడ్ ఉన్నారు. ఈవెన్ నేను ఫిలిం సైడ్ అండ్ మీడియాలో కూడా ఉన్నాను. మీడియాలో ఉన్నప్పుడు చిన్న వాళ్ళందరూ చాలా కష్టపడి మంచి మంచి సినిమాలు చేశారు. నాకు చాలా అనిపించేది, కానీ ప్రతిదీ ఏదో లవ్ స్టోరీ ఇలాంటివే వచ్చాయి. చాలా బాధ అనిపించేది. ఇంత కష్టపడుతున్నారు, ఒక మంచి కథ. మేము మీడియాలో ఉంటాం కాబట్టి సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుండనేది ప్రతిసారి అనిపించి ఉండేది. సరిగ్గా అదే టైంలో వీళ్ళు యూట్యూబ్లో ఏదైతే చేశారో సొసైటీకి సంబంధించింది, వాళ్ళ ఎర్నింగ్స్ కోసమో లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ కోసమో కాదు, కేవలం సొసైటీ కోసం ఆలోచించి వాళ్ళు, కాకపోతే ఇప్పుడు వరకు 2 నిమిషాలు ఎవరన్నా మంచి విషయాలు ఏమైనా చెబితే మనమే గరికిపాటి కాదు, చాగంటి కాదు, అందరూ తలోంచి ఫోన్లు చూసుకుంటారు, సొల్లులా ఉంటుంది, చెప్పలేం. సో దాన్నే మేము అందరికీ అర్థమయ్యే విధంగా, చాలా ఇష్టంగా వాళ్ళు చూసే విధంగా 2.5 గంటలు చాలా కళాత్మకంగా స్క్రీన్ మీద తెరగించారు అంజనీ దాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగా వచ్చింది, క్లాస్ ఫర్ దట్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టీమ్ క్రూ అంతా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇందులో ఉన్నటువంటి మెయిన్ యాక్ట్రెస్ భూమిక, నివీక్ష వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా టీంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ భేషజాలకో ఈగోకో పోలేదు. ఫస్ట్ సినిమాలో ఎన్ని కష్టాలు ఉంటే మీ అందరికీ తెలుసు, అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా అద్భుతంగా నిలబడ్డారు ప్రతి ఒక్కరు, ఎవరిని కూడా తీసేసలేదు. పేరుని చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది, జస్ట్ ట్రైలరే కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో సినిమా ట్రైలర్ తర్వాత సాంగ్స్ వస్తాయి, సాంగ్స్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకపోతే సినిమా గురించి చెప్తే, మీకు ఎక్కడైనా ట్రైలర్ చూస్తున్నప్పుడు కాస్త ఇబ్బందికరంగా కానీ ఏదన్నా లిటిల్ బిట్ అనిపించినప్పుడు దయచేసండి అలా ఉంది కాబట్టి చూస్తారనేది నా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా పద్ధతిగా ప్రజెంట్ చేస్తే జనాలకు అర్థం కాదు, బట్ మేము ప్రజెంట్ చేసింది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ని, కాంటెంపరీ సిచ్యువేషన్ని చాలా జనాలకు అర్థమయ్యే విధంగా తీసాము. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏదో ఒక కమర్షియల్, నాట్ ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్ అండి, ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి సందేశాత్మక చిత్రం అవుతుంది. అండ్ నేను చెప్పాను ఇందాకలా, మీడియాలో ఉన్నప్పుడు మేము చాలా చూస్తాం. మీరు పరువు హత్యలు కావచ్చు, చిన్నపిల్లల్ని కాలువల్లో దొరికిన చిన్నపిల్లలు కానీ ఎప్పుడన్నా న్యూస్లో బాగా వైరల్ అయితే మీరు చూస్తారు. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఎ మీడియా పర్సన్, మేము న్యూస్ చదివేటప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు కానీ ప్రతిరోజు అవి చూసే మేము బయటికి వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా అండి, వారంలో ఖచ్చితంగా ఒక న్యూస్, ఖచ్చితంగా వారంలో 2-3 న్యూస్లు. బేబీలు, డేస్ బేబీసే కాలువల్లో దొరుకుతూ ఉంటారండి. చాలా బాధాకరమైన విషయం. వీళ్ళని అరికెట్టేది ఎవరు? వీళ్ళకి కాస్త ఇప్పుడు మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, కాస్త జనాలకు అర్థం కావాలి, ఇది అవేర్నెస్ రావాలని. కానీ ఇటువంటి వాళ్ళని అవేర్ చేసేది ఎవరు? తల్లిదండ్రులకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో బయటికి వెళ్తే. సో అటువంటి విషయాలని కొంచెం బలంగా అర్థమయ్యే విధంగా ఏదైతే వాళ్ళందరికీ చేరుతుందో ఆ మీడియా సినిమా అని సినిమాగా భావించి యూట్యూబ్ స్థాయి నుంచి సినిమా స్థాయికి దాన్ని తీసుకొచ్చి చాలా కళాత్మకంగా తీసాం. ఖచ్చితంగా ఇది చూడవలసిన సినిమానే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచింపజేసే సినిమా, ఆలోచించవలసిన సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిత్రుడు, నా ఇద్దరు మిత్రులు సుధాకర్ అండ్ డైరెక్టర్ అంజనీ గారు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం, చాలా కష్టపడ్డాం. అండ్ సినిమా అపార్ట్ ఫ్రమ్ ద సినిమా స్టోరీ ఇదంతా పక్కన పెడితే, అంజనీ దాస్ అండి నిజంగా రెగ్యులర్గా ఉండే డైరెక్టర్ కాదండి, రెగ్యులర్ స్టోరీస్ చేసే డైరెక్టర్ అయితే అసలు కాదు. ఆయన ఖచ్చితంగా స్టోరీ ఓరియంటెడ్గానే క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ కనపడతారు తప్ప పర్సన్స్ కనపడరు. ఇక్కడ మీరు సుధాకర్ అన్నని చూడరు, సుధాకర్ని చూడరు, ఖచ్చితంగా విక్కు, సుధాకర్ కనపడరు, మీకు విక్కు క్యారెక్టర్ కనపడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్లో మీరు సుధాకర్ అన్న చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ సొసైటీలో జరిగే వాటి మీద
ఫైట్ చేయడం కానీ ఇటువంటివి చూశారు. కానీ తన యాక్టింగ్ ఖచ్చితంగా చాలా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. చాలా 2.0 సుధాకర్ అని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులు కూడా ఒక్కసారి నేను వాళ్ళకి వినవ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు. దయచేసి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నచ్చుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచింపజేస్తారని ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్, మీ సందేశాన్ని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అయిపోయినది ఏం లేదు. సరే, రియల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ సుధాకర్ మస్కూరి. ఇది ఆ స్థాయి నుంచి వెల్కమ్ టు ఇలాక్, ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఇంత ఈ లాంగ్ జర్నీ అండి. ఈ జర్నీ గురించి మనం షార్ట్స్లో చెప్తే టూ మచ్కి వెళ్తాయి. ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా కష్టాలు చూసినాం, నష్టాలు చూసినాం, సుఖాలు చూసినాం, దుఃఖాలు చూసినాం. ఇవాళ మేము ముందుకు వచ్చినాం. ఏనో అక్కడెక్కడనో గట్కేసరి కదా స్టార్ట్ చేస్తే ఇవాళ ప్రసాద్ ల్యాబ్లో దాకా, రేపు థియేటర్ల దుమ్ము దులిపేదాకా మీ బ్లెస్సింగ్స్తోనే. నిజంగా చెప్తున్నా, ఇవాళ నిజమే మాట్లాడుతున్నా. మా అయ్యమ్మలు నాకు ఆస్తులు ఇస్తే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చిరు, పేరు ఇచ్చిరు, ప్రతిష్ఠ ఇచ్చిరు. ప్రతి ఒక్కటి మీరు పెట్టిన భిక్షం. ఇవాళ సుధాకర్ మస్కూరి అంటాడు ఒకటి గుర్తుపడుతుండ అంటే అంజనీ దాస్ అండ్ సుధాకర్, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీరందరు పెట్టిన ఎంగిల్ ముద్దలు నేను తిని బతికిన. చాలా వరకు కష్టపడ్డాం వ్యూవర్స్. సరే, మన ఛానల్ పరంగా అవి పక్కన పెడితే మూవీ గురించి మాట్లాడుకుంటే కొన్ని టాస్కులు కానీ కొన్ని చూసినప్పుడు మాట్లాడినట్టు శివరాజశంకర్ గారు మాట్లాడినట్టుగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అది వేరే సిచ్యువేషన్లు, ఆ సందర్భాలు వేరు. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు లేదు మేము ఇంటికి రాము. అదేవిధంగా ఇవాళ సండే అని కూడా మర్చిపోయి ఫ్యామిలీతో గడపాల్సిందిగా ఇడిసే పెట్టేసి మా కోసం ఇంత దూరం వచ్చినటువంటి పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఇంకా ఇది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే పబ్లిక్కి మాకు మధ్యలో మీరు ఉన్నారు. భగవంతునికి భక్తులకు మధ్య, వాళ్ళు భగవంతులు అయితే మేము భక్తులము. మా మధ్యలో పూజారి లేక మీరు బాధ్యత స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇప్పటిదాకా అంజనీ దాస్ మాట్లాడింది, ఆయన ఎమోషనల్ అయ్యి మాట్లాడింది ప్రతి ఒక్క మాట కూడా. ఎందుకంటే నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. అవన్నిటిని కూడా మన చిత్ర రూపంలో మీ ముందుకు ఉంచుతున్నాం. ఇది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా అని కాదు, ఇలా కంటెంట్ ఏముందని చూడండి. కంటెంట్ చూడండి. ఎందుకంటే చాలామంది అన్నారు, అరే నువ్వు బక్క ఉన్నావు, ఇది నువ్వు అట్లున్నావు, నువ్వు హీరేంద్రబాయ్ అని కూడా అనుకుంటారు. కానీ ఒక్కసారి మూవీ చూసినాకలా మీరు మాట్లాడండి. అదేవిధంగా మన మూవీ గురించి చెప్పాలంటే, థీమ్ గురించి చెప్పాలంటే, నన్నుగా కాకుండా ఒక అందంగా చూపెట్టినటువంటి డిఓపి గారు కానీ, డబ్బింగ్ స్టూడియోలో రాజన్న కానీ, సౌండ్ బ్యాక్గ్రౌండ్స్ మిక్సింగ్లో ఆర్కే గారు కానీ, అశోక్ గారు కానీ, అదేవిధంగా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్స్ లక్ష్మణ్ గారు, నవీన్ గారు, వినయ్ గారు, ప్రవీణ్ గారు. ఎందుకు గారు అంటున్నంటే తర్వాత వాళ్ళకి ఇచ్చేయాల్సిన రెస్పెక్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళు డైరెక్టర్ అవుతారు, వీళ్ళతో మనకు చాలా పని ఉంది, అది పరిస్థితి. అదేవిధంగా కో డైరెక్టర్ గారు అయినటువంటి నా కో యాక్టర్స్ అయినటువంటి రమణ గారు. ఎందుకంటే వీళ్ళతో నాకు టార్గెట్ వీడు, నా ఎనిమి వీడు, వాళ్ళని చూసి నేను పగతోనే యాక్టింగ్ చేసిన అడిగాల. అదేవిధంగా మన అర్జున్ దగ్గర చాలా మ్యాటర్ ఉంది. ఓపికన్నప్పుడు మాట్లాడుకుంటే మాత్రం కిటికీలు తెల్లారుతాయి. మనం నిక్ నేమ్ ఏంటంటే అర్జున్ అనుకుంటాము. శివరాజశంకర్ దగ్గర స్టఫ్ ఫుల్ ఉంది, కూర్చొని మాట్లాడితే కిటికీలు తెల్లారుతాయి. ఓకే, ఇక ఈ విషయానికి వద్దాము. మన మూవీ
ఇప్పటిదాకా అయిపోయినట్టుగా చాలా స్ట్రగుల్స్ పడి మూవీ స్టార్ట్ చేసినాక షూటింగ్ అయిపోయింది. 15 రోజులు స్టార్ట్ చేసినాక ప్రొడక్షన్ అంతా ఖర్చులు అవుతూనే ఉన్నాయి, మీరు ఇచ్చిన పైసలు రెడీ అవుతున్నాయి, షూటింగ్ అయిపోయింది. కొన్ని రీజన్లు అవి తర్వాత చెప్తా, ఎందుకంటే మీకు చెప్పకుండా నేను ఏది దాచిపెట్టను. కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఇక సరే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం గెలకద్దు. తర్వాత షూట్ స్టార్ట్ అయినాకలా మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాం, కానీ మళ్ళీ ఒక 4 రోజులు వారం రోజుల తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఒకరిని కాలు మొక్కిన అరే చేయరా ఆయన నీ కాలు మొక్తారా అబ్బాయి నువ్వు, ఎందుకంటే పబ్లిక్ మనం నమ్మిర్రు అబ్బాయి, బిలీవ్ చేసిరు, వాళ్ళు బిలీవ్ చేస్తే మనం మస్తు అవుతుంది అబ్బాయి, బిలీవ్ చేసిర్రు అబ్బాయి నమ్మురా నాయన అంటే కూడా వాడలేడు. కానీ ఏదైనా మన మంచిగా అవుతుంది. ఇప్పటిదాకా రాముడు బాణం గుంజినప్పుడు తాడనుకుని చూసినావా, అరే నా వెనకకు దేవుడు నా వెనక కూర్చున్నాను. నిజంగా చెప్పాలంటే అది మాకు రమణ అంటే సురేష్ రూపంలో దొరికింది. అది నా ప్లేస్ కొట్టేసింది మనోడు. అదేవిధంగా ప్రీతికి మస్తు లైఫ్ ఉంది. నా క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయాను నేనైతే తుక్కుచి సంవత్సరం. నేను ప్రీతిని అయితే ఆమె థియేటర్లకు వెళ్ళినాక క్యాడ్బెరీ చాక్లెట్లకు వాళ్ళ ఇంట్లో కుప్పలు వస్తాయి, కావాలంటే మీరు థియేటర్లో చూడండి. దట్స్ ఆల్. ఇక మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే వాడు నాకు అన్నం పెట్టిన దేవుడు. లిటరల్గా చెప్తున్నా, ఏనో మారుమూల హైదరాబాద్ కొంచెం దూరం నుండే ఆ ఏరియా నాదేదో నేను చేసుకొని బతికేటోని తీసుకొచ్చి గాయ వేసేసి ఇవాళ నన్ను మీ ముంగడ తీసుకెట్టి ఎంటికలు పెంచిండు, జుట్లు పెంచిండు, ఇవన్నీ చేసిండు. మామూలుగా ఉండదు దొరకని. ఒకటి చెప్తున్నా, ఫ్యూచర్లో ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ కావాలనుకుంటే పొట్టైనా పర్లేదు అనుకుంటే వాని చేత పడురి. మీకు సక్సెస్ మాత్రం నేను రాసిస్తా గ్యారంటీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే కదా, ఏం లేకుండా ఇది తీసుకొచ్చి నన్ను ఇంట్లో నిలబెట్టిండు, అన్నీ ఉన్నాయి, అంత పర్సనాలిటీ ఉంది, అట్లా ఇట్లుంది అనుకో, మిమ్మల్ని ఇంకే రేంజ్ పెడుతున్నాడు తోపైన. అర్థమవుతుందా? తోపైన అంతేగా. ఎందుకంటే నెక్స్ట్ సినిమా కూడా మనతో చేస్తాను కాబట్టి ఉన్నాయి, లైన్లు ఉన్నాయి. ఆయన స్టోరీస్ ఎట్లుంటాయంటే తిట్టని పొరం ఉండవాడు అన్నట్టుంటాయి. లిటరల్లీ చెప్తున్నా, తిట్టని పొరం ఉండవాడు అన్నట్టుంటాయి. కొందరు నేను మాట్లాడుతుంటే ఏమంటారంటే అన్న నువ్వు మొగల పక్షపాతి, ఎప్పుడు మొగల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎస్, నేను నిజమైన మొగల పక్షపాతిని. ఎందుకంటావా, అల్లారు ముద్దుగా ప్రేమించిన బిడ్డని తీసుకో ఎవడో లేపుకొని పోతే వాడిని పొట్టు కొట్టి చంపేశారు. అదేవిధంగా ఒక పిల్లలున్న అమ్మాయితోని పిల్లలున్న ఒక అంటిగా అట్లా ఉంటుంది, వాళ్ళు రొమాన్స్ చేసి దొరికిపోతే వాడిని కూడా పొరక కొట్టి చంపేశారు. మేము పోయి ఇట్లా మామూలు అడిగితే మరి అమ్మాయి కూడా తప్పు చేసింది కదా అంటే అమ్మాయికి పిల్లలు ఉన్నారు మరి అని అన్నారు. మరి వీనికి అయ్యమ్మ లేరా, చచ్చిపోయడానికి అయ్యమ్మ లేరా? వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు ఉంటాయి కదా, నాకు ఒక్కగానొక్కొక్కరికి అని చెప్పి తప్పు చేసింది కాదంటలేదు. 2 చేతులు కలిస్తే సపోర్ట్ అయితే కదా, ఒక చేతులు సపోర్ట్ అయితే ఇద్దరు కలిసి తప్పు చేసి కదా. మరి అట్లాంటప్పుడు మరి మొగోళ్ళ మీద ఎందుకు ఇంత పక్షపాతం, బాయ్స్ మీద ఎందుకు ఇంత పక్షపాతం? అవు ఇవన్నీ అడిగితేనే మొగోళ్ళ పక్షపాతిని. నువ్వు ఒక రకంగా మాట్లాడుతున్నావు అంటే మహిళల గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, కానీ మా గురించి మాట్లాడడానికి ఎవరున్నారు? నేనున్నా మొగోళ్ళ పక్షపాతిని, మొగోళ్ళ గురించి మాత్రమే మాట్లాడతా. అవును, ఇట్లా మొగోళ్ళ చేతిలో మోసపోయిన ఆడవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మన గురించి మాట్లాడుతూ ఎవరు లేరు కదా. తప్పు చేసినవచ్చు, సరే ఇద్దరు కలిసి శిక్షించండి. అన్ని రంగాలు సమానం అంటారు కదా సార్, మరి ఇంట్లో కూడా సమానం చేయరు మమ్మల్ని. మాకెందుకు సార్ ఇంత ఆవేదన, మాకెందుకు సార్ ఇది? ఎందుకంటే ఇవన్నీ నిజంగా చేస్తున్నాం కాబట్టి చెప్తున్న ఆవేదన ఇది. చాలా ఉన్నాయి సార్, పుట్టల దాచిపెట్టాం. ఇన్ని చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వాస్తవానికి మన సబ్స్క్రైబర్ సపోర్ట్తో ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఇంకా బాయ్స్ గురించి మొగోళ్ళ గురించి తన్నుకు వస్తుంది, కానీ వద్దు అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని కామర్షి కూర్చుంటున్నా. ఒక్కటి చెప్తున్నా తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకొని, ఇక్కడ దేవతలు ఎవ్వరూ లేరు, చచ్చిపోయేంత సినిమా ఎవ్వరికి లేదు. మీ అయ్యా అమ్మలకు మించిన దేవతలు ఎవరు లేరు.
ఆ దేవతల కోసం చచ్చిపోయి మీ బట్టలు చింపుకునే స్టోరీ చెప్పడానికి లేదు. మనం దేనికోసం బతుకురో దానికోసమే బతకాలి. సంకల్పం గొప్ప అయితే సంకల్ప ఇంటికి కూడా తీయకుండా వెళ్ళిపోతాయి. చెప్తున్నా కదా, నా సబ్స్క్రైబర్స్కు స్వీట్ హార్ట్ అన్ని ఇస్తున్నా. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ ఇంటియకుండా చెప్పాలి. సమ్మర్ కట్ అయితే అట్లా చెప్తా, అది కూడా చెప్తా, పాయింట్కి వస్తా. టెన్షన్ ఏం లేదు, అన్నీ ఉన్నాయి, దాచిపెట్టేది ఏం లేదు. ఇంకా 4-5 ఈవెంట్ ఉన్నాయి. వైజాగ్లో కూడా చెప్తున్నాం, వరంగల్లో కూడా చెప్పినాం. అంతా మన ఈడ కూడా మన సబ్స్క్రైబర్ సపోర్ట్తోనే. ఇప్పటిదాకా మన నిబ్బిలు తెలుసు చూసినా, భూమి కిచెన్, కాజు స్వీట్ హౌస్, ఇవన్నీ వాళ్ళ సపోర్ట్తోనే ఇక ఈవెంట్ రన్ అవుతుంది. థ్యాంక్స్ చెప్పాలి. ఇక విషయానికి వద్దాం. సరే, స్టోరీ ఉంది కానీ అట్లా ఈడ చచ్చిపోయేంత దేవతలు ఎవరు లేరు కాబట్టి అలా ఆగ్రహపోయి ఈడ చచ్చిపోయేంత దేవతలు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా మీరు బతకండి. ఇక సావంటావా, దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన తీసుకుపోతాడు. నింద లేనిదే బొంద ముయ్యదు, గుర్తుపెట్టుకోరి. నింద లేనిదే బొంద ముయ్యదు. కానీ ఈ నింద కోసం మనం రావద్దు. అరే వాడు చూడరా పోయి కోరి కోసం వచ్చిందని మాత్రం రావద్దు బిడ్డ. ఎందుకంటే మనం ఖచ్చితంగా బతకాల్సిందే. సంకల్పం చెప్తా, ఖచ్చితంగా బతకాల్సిందే. మగవాళ్ళారా మీరు ఖచ్చితంగా ఆడవాళ్ళ కోసం రావద్దు, ఆడవాళ్ళ కోసం అస్సలు రావద్దు. ఎందుకంటే మనం నమ్మి మన అయ్య ఉన్నారు. ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు అంటారు కదా, తండ్రి కూడా ఉన్నారు కదా. ఎందుకంటే ఆవేదన సార్, కొన్ని ఆవేదనలు చెప్పుడు కరిగిపోతాయి. నా ప్రాణమిత్రులు, నా ఆప్తులు అంతా మీరే కాబట్టి మీతోనే చెప్పుకోనికి వచ్చిన. ఇలా అంటారు, అరే మీ దగ్గర ఏముందిరా పొట్టు, ఏం లేదు, బక్కగా ఉన్నాడు, ఇట్లా చుక్క ఉన్నాడు, వీడేమవుతారు రాబాయ్ అన్నారు. నన్ను తీసుకొచ్చి 10 లక్షల మంది నన్ను ఇచ్చేస్తలేరా? 10 లక్షల మంది నన్ను చూస్తారు. ఇలా కారణం ఏంటి? నా దగ్గర మనిషిని ఇట్లుండొచ్చు, కొంచెం ఉన్నది, ఇది ఉందని కదా మీరు అభిమానిస్తారు. మీ అభిమానికి ఎప్పుడు నేను చెప్తున్నా, ఎప్పుడు నేను ఇదే లేకుంటే ఇదే, మేము కూడా ఎప్పుడు నేను ఇదే, ఇంతగా మించి నేను ఏం చేయలేను. చాలా ఉన్నాయి సార్, మాట్లాడుకుందాం సార్. మీరు కూడా ఎప్పుడైనా టైం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎందుకంటే ఒక ఎమోషన్, ఒక సెన్సేషన్, ఒక సంబర్ కట్రీ అన్నీ. ఇక నా తమ్ముడు అన్నాడు కదా ఇప్పటిదాకా సంబర్ కట్రీ అంటే, సార్ తమ్ముడు అన్నాడు కదా సంబర్ కట్రీ అని, అది కూడా మనం చెప్తాము, ఖచ్చితంగా చెప్తా. టైం వస్తుంది. ఈ సినిమా చూసినాక మీకే అర్థమవుతుంది సంబర్ కట్రీ ఏంది అనేది, మీకు అర్థమవుతుంది. ఈడ చెప్పిందంటే మీరు థియేటర్ 100 రూపాయలు టికెట్ పెట్టి రారు. సో అర్థం, దయచేసి థియేటర్ చూడండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక్కసారి వేసుకోండి. ఇంకా ఇంకేంది మరి, నెక్స్ట్ స్టార్ట్ చేసేది మా ట్రైలర్ లాంచ్ చేసేద్దాం. మీరు జోష్ మీద ఉన్నారా అంటే చేసేద్దాం. ఓకే నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. ట్రైలర్ చెప్పేసి వెల్కమ్ టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్. నాకే అర్థం అవ్వట్లేదు కానీ మూవీ నేమ్ ఏముంది నీకు గుర్తుందా? మూవీ నేమ్ ఉన్నది చెట లవ్. అమ్మబడును కొనబడును. కొనడానికి నేను రెడీగానే ఉన్నా, మరి అమ్మడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నేను అస్సలు రెడీ లేను బాబు. సరే కానీ మనం లాంచ్ చేయిద్దాం ఆ ట్రైలర్. లాంచ్ చేసిద్దాం. ఒక్కోసారి అందరు రెడీగా ఉన్నారా? డైరెక్టర్ సార్ ఎవరైనా సెలబ్రిటీని పిలిచారా లేదంటే మీరే చేస్తారా ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక మంచి సెలబ్రిటీనే పిలుద్దాం అనుకున్నాం, కానీ మీకన్నా పెద్ద సెలబ్రిటీ ఎవరు మాకు కనిపించలేదు. అందుకే మీతోటే ట్రైలర్ లాంచ్ చేపిద్దాం అనుకుంటున్నా. నేను 1, 2, 3 అంట. దయచేసి అందరూ ట్రైలర్ లాంచ్ అనండి. ట్రైలర్ ప్లే అవుతుంది, చూద్దాం. రెడీయా? 1, 2, 3. ఏం చేస్తావురా? ఒక్కోసారి అట్లా అంత లేదులే కానీ ఇది సెట్ అయిపోయింది. మనం హీరోస్ని పిలిచేద్దాం. ఎక్కడ
ముందు చెప్పాలి కదా లక్ష్మణ్, ఎట్లా ఇట్లా చేస్తా? అరే ఇవి సీరియస్ టైంలో కూడా ప్రాంక్ చేస్తారా సుధాకర్ సార్? శివరాజ్ గారు, సరే సుధాకర్ అండ్ శివరాజ్ కొంచెం బయటకు వెళ్ళారు, వేరే వాళ్ళని పిలుద్దాం. వద్దులే, వేరే వాళ్ళని పిలుద్దాం. ఈలోపు బాబు, విక్కు డాడీ, డాడీ విక్కు డాడీ. ట్రైలర్ చూశారు కదా, వీడు విలన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే ఓకే ఓకే, యాక్చువల్గా మీరు అందరూ హీరో అంటున్నారు కానీ వీడు నిజంగా హీరోనే. అండ్ శివరాజ్ శంకర్ నా బాపు, ఈయన కూడా హీరో అనుకుంటున్నారా? మీరు విలన్ అనుకున్నా సరే ఈయన కూడా హీరోనే. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు, అది డైరెక్టర్ మాత్రం ఒక్కడే, నేను. ఓకేనా? జస్ట్ వీళ్ళిద్దరు పరిచయం చేద్దామని ఫస్ట్ ఇట్లా కొంచెం చిన్న ఎంట్రీ ప్లాన్ చేసాం. 666 బాహుబలి లెవెల్లో అనుకున్నాం కానీ కొంచెం బడ్జెట్ లేక ఇట్లా ప్లాన్ చేసాము. ఫస్ట్ మన వాళ్ళ టీం వాళ్ళ చిన్న చిన్న స్పీచ్లు విని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ నిబ్బా. ఏముంది సార్, అసలు బాహుబలికి మించిపోయింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, రాకపోతే టెన్షన్ పడిపోయినాం. ఏంది మేము పిలిచిన రైటేనా కాదా, నేమ్స్ వీళ్ళ కాదా అని చెప్పి టెన్షన్ అయిపోయింది మాకు. సార్ మీరు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నారు ప్రాంక్స్, కానీ మా రియల్ లైఫ్లో చేస్తే మేము ఏమైపోవాలి సార్? ఇక్కడ చాలా టెన్షన్ పెట్టేశారు. ఓకే, హీరోస్ని చూసిరుగా, జోష్ లేదు. మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు, అండ్ మా టీం అంతా చాలా కష్టపడి సినిమా చేసాం. సో వీళ్ళందరూ చాలా కోఆపరేటివ్ ఉండే, మా కో డైరెక్టర్ ఇంకా చాలా బాగుండే. సో మా హీరో గారు సుధాకర్ గారు అండ్ అర్జున్ గారు చాలా బాగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, అండ్ సురేష్ కూడా చాలా కష్టపడ్డారు. సో ట్రైలర్ చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, అండ్ నాకు తెలిసి అయితే సినిమా బాగా హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ చూసే ఉంటారు, యూట్యూబ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మలిచి కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్ని రియల్ సబ్స్క్రైబర్ని గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అందులో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఒక సినిమా ఎప్పుడైతే తీద్దాం అనుకున్నారో వెంటనే సబ్స్క్రైబర్లు అట్రాక్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఆయన వర్క్ చూసి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా అనేది తెరకెక్కించడం జరిగింది. సో ఒక చిన్న ప్రోగ్రామ్నే 20 minutes ఉన్న ప్రోగ్రామ్నే బాగా అట్రాక్ట్ చేసే ఈయన ఒక ఫిలిం తీస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసే ఉంటారు, అది కెపాసిటీ ఏంటనేది. సో మంచి పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్ అండి. సో ఇలాంటి డైరెక్టర్ సర్వే అవుతూ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. దాదాపు ఇద్దరు హీరోల్ని, సురేష్ని, దాదాపు ఉన్న వాళ్ళందరినీ గట్టిగా పిండేశారు డైరెక్టర్ గారు. అది మీరు థియేటర్ స్క్రీన్లో చూడొచ్చు. ఎవరైతే దీనికి క్రౌడ్ ఫండింగ్ చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటకు వచ్చి సినిమా మనం జస్ట్ రిలాక్సేషన్ కోసం చూస్తాం. సో మీకు ఆ ఫ్రెష్నెస్, రిలాక్సేషన్ ఈ సినిమా ఇస్తుంది. సో సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమాకి నేను కూడా క్రౌడ్ ఫండింగ్ చేశానని కొద్దిగా ప్రౌడ్గా చెప్పుకుంటారు. ఇప్పుడు లైవ్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ మూవీ చూసి ఎంకరేజ్ చేయాలి. పాసిబుల్ ఉంటే సినిమా టీంతో అందరం థియేటర్లో కూర్చొని చూసి ఎంజాయ్ చేద్దాం.
సో థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మీడియా మిత్రులకి మరియు మా హ్యాష్ట్యాగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, మరి సినిమా ప్రేక్షకులకి, ఇంకా మా ఇలాక్ టీం అందరికీ నమస్కారాలండి. ఇంకా మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మమ్మల్ని యూట్యూబ్లో కామెంట్ రూపంలో సినిమా ఎక్కడ మీరంతా క్రౌడ్ ఫండ్ చేసి మమ్మల్ని మోసం చేశారు అన్నారు. కానీ మీరు ఏదైతే క్రౌడ్ ఫండ్ చేశారో ప్రతి రూపాయి కూడా మన డైరెక్టర్ ఎక్కడా వెయిట్ చేయకుండా ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. కానీ ఇప్పుడు కష్టపడిందంతా మీ ట్రైలర్ రూపంలో మీరు చూశారు ఇప్పుడు. కానీ ఇక్కడ నుంచి కష్టపడాల్సింది మీరు. సబ్స్క్రైబర్స్ అందరిని మాకు ప్రమోషన్ చేసేంత ఇది కూడా లేదు. కానీ మా బలమంతా మీరే. మీరు ఈ సినిమాని ప్రమోషన్ రూపంలో ఇంతమంది ఉన్నారు కదా, ఖచ్చితంగా జనాల్లోకి అందరిలోకి వెళ్ళాలి. అలా అయితే కానీ, లేకపోతే థియేటర్లకు ఎవరు రాకపోతే అది వాళ్ళ తప్పు కాదు, మన సబ్స్క్రైబర్స్ది, మనదే తప్పు. కాబట్టి మీరు అందరూ ఈ సినిమాని ఎంతగానో ఆదరించాలి. ఇంకా ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ మీరు ప్రమోషన్ చేసినప్పుడు మీకు ఇంకా హెల్ప్ అవుతాయి. మీరు దాన్ని డీపీగా పెడతారో, స్టేటస్లు పెడతారో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడతారో, ఎఫ్బీలో పోస్టులు చేస్తారో మాకైతే తెలియదు. మీరు ఎలా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ ప్రతి కష్టాన్ని నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో చూద్దాం. మన సుధాకర్ మస్కూర్ మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా, మీ ప్రేమను ఎక్కడైతే కోల్పోతారు అనేసి ఆయన ఇంకా ఎంతో కష్టపడ్డాడు. అది తర్వాత ఇప్పుడు మనం కష్టాలు మాట్లాడకూడదు కాబట్టి చెప్పట్లేదు మీకు. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. వన్ వర్డ్ టు ఫినిష్, డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. చాలా కష్టపడ్డాం, డైరెక్టర్ సార్ చాలా కష్టపడ్డారు. సో ఆల్ ద బెస్ట్ ఎంటర్ టీమ్. అండ్ మార్క్ మై వర్డ్, కొరియోగ్రఫీలో మీరు ఇంకొక వెర్షన్ చూస్తారు. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇట్లా కెమెరా ముందర భయపడతామని మేము ఇప్పుడు కెమెరా వెనకాల ఉంటామండి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అంజనీ దాస్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. అయ్యో మాట్లాడండి సార్, ఇంకా అంత మనమే. ఇంత పెద్ద మూవీకి మీరు చేసి భయపడితే ఎట్లా? అట్లా ఎందుకు షోర్ అవుతున్నారు? మనోళ్ళే కదా అందరూ, మాట్లాడండి. ప్రిపేర్ అవ్వాలా ట్రైలర్ చూసి, ఆ పిక్స్ చూసి మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ సార్. ప్రసన్న వీరన్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సింది. ఇలా సడన్గా మైక్ ఇచ్చేస్తే ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు, మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మొత్తం అందరికీ కంగ్రాచులేషన్స్ టు మీ ఆల్సో. చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఇదే సపోర్ట్ మా మూవీ లాస్ట్ వరకు మీ సపోర్ట్ చాలా ఉంటే మా మూవీ ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సురేష్ కుమార్ గారు ఒకసారి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. అందరికీ హాయ్ అండి. అందరికీ హాయ్. నా పేరు సురేష్ కుమార్, మాది రాజమండ్రి. ఇక్కడ ఒకడు అత్యుత్సాహంగా ఉన్నాడు కదా, నేనే. అయితే ఆ ఉత్సాహం అంతా సినిమా ఎండింగ్కి వచ్చేటప్పుడు మీకు సుధాకర్ అన్న కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అది ఆ బాధ మీకు సినిమాలో అర్థమవుతుంది. అయితే ఫస్ట్లీ నేను నలుగురికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ అంజనీ దాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఇక్కడ ఉన్నా, మీ అందరి ముందు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత అందరికీ ఆడియన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి, అందులో నేను ఒకనైనందుకు ఇంకా చాలా హ్యాపీ. ఇలా మూవీలో ఉన్నా, వీళ్ళ సపోర్ట్ వల్ల మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలిగారు. అందులో మీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, అందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత కో యాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చూడకన్నా ఓకే చెప్తాను, అందరి గురించి చెప్తాను.
కో యాక్టర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి నేను కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి కొంచెం ధైర్యం తెచ్చుకొని అన్ని సీన్స్లో బాగా పర్ఫామ్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయ్యారు. డైరెక్టర్ గారు, సుధాకర్ అన్న, అర్జున్ అన్న చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండి మూమెంట్స్ అనే సీన్స్ అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలిగాను. థ్యాంక్ యూ. బాగా మాట్లాడే అనుకున్నాను, తర్వాత కొడుతుంది లోపల. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సండే అయినా శ్రమ అనుకోకుండా వచ్చిన అందరికీ, ముఖ్యంగా మీడియా అందరికీ నా పాదాభివందనాలండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్, అంటే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. మేము మూవీ తీస్తున్నాం అన్నప్పుడు 10 రూపీస్ నుంచి 100, 500, 1000 ఇలా చాలామంది పంపించారు మాకు. దాదాపు ఒక 12 లక్షల వరకు క్రౌడ్ ఫండ్లో వచ్చింది. వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ సభాముఖంగా వాళ్ళకి మాటిస్తున్నా, మీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వలేదు. అండ్ మన పోస్టర్ లాంచ్ చేసిన శివ నిర్వాణ గారు అండ్ మల్లారెడ్డి గారు, వాళ్ళిద్దరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళ వల్ల కొంచెం రీచ్ వచ్చింది, పోస్టర్స్ బాగా రీచ్ అయ్యాయి. అండ్ మా టీం అందరూ, క్యాస్ట్ అండ్ క్రూ గురించి పెద్దగా నేనేం చెప్పను. అన్ని సినిమాలకు కష్టపడ్డట్టే వీళ్ళు ఇంకా కష్టపడ్డారు. మనం అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒక్క నిమిషం. మన సినిమా చాలా డిలే అవుతూ వచ్చిందనమాట. డిలే అయిన ప్రతిసారి కూడా నేను ఒకటే అనుకునేవాడిని, మామూలుగా శ్రీరాముడి ఫోటో చూస్తే ఆయన చేతిలో బాణం ఉంటుంది. ఆ బాణం అట్లా వెనక్కి లాగుతున్నప్పుడు దేవుణ్ణి వెనక్కి లాగేస్తున్నాడేమో అని అలా అనిపించేది. చూసే వాళ్ళకు కూడా అలా అనిపించేది అనమాట. కానీ ఎంత వెనక్కి లాగితే అంత గట్టిగా, అంత తొందరగా నా టార్గెట్ని నేను రీచ్ అవుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీ అందరినీ చూసిన తర్వాత. అలాగే నేను వదిలే బాణం ఇలా ఇతడ లవ్ అమ్మబడిన కొనబడిన ఈ మూవీ కూడా రేపు మీ గుండెల్ని గట్టిగా తగులుతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి 1% కూడా డౌట్ లేదు. ఇది రాసి పెట్టుకోండి, వీడియో ఎట్లాగో రికార్డ్ అవుతుంది. ఒక్కొక్కరి గుండెలు అట్లా బద్దలైపోతాయి, అట్లుంటుంది మూవీ. స్టార్టింగ్ నుంచి అసలు ఒక్క సెకండ్ వేస్ట్ కాదు మీకు. బేబీ నీకోసం ఇంత చేసా, ఏం లేదా? బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చే చేత కాదు, కానీ సరసాలకేం తక్కువ లేదు. దీంట్లో ఈ కాన్వర్సేషన్లో లవ్ అనేది ఎక్కడుందండి చెప్పండి? లవ్ ఉందా? బిజినెస్ కదా ఉంది. ఇది నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదు. కార్ల్ మార్క్స్ ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే అని చెప్పాడు ఆయన. నేను అదే కొంచెం మోడర్న్ వేలో ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని చెప్తున్నా. అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం రోజుకి దాదాపు 500 మంది కేవలం లవ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారంటే మీరు నమ్ముతారా? అది రియల్ రికార్డ్స్. అవి ప్రేమ వల్లని కాదు, ప్రేమ అంటే లవ్కున్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఒక అభం శుభం తెలియని ఒక పసికందు
ఏదో ముళ్ళ పొదల్లోనో డ్రైనేజీలోనో అట్లా పడి ఉన్నాడంటే దానికి కారణం ఏంటో చెప్పండి. ఈ లవ్ పేరుతో ఈ నిబ్బా నిబ్బిలు వీళ్ళ ఫ్రెండ్స్ చేసిన చేస్తలే కదా, అవునా కదా. ఆ అభంశుభం తెలియని వాడు ఆ కుక్కలు విక్క తింటుంటే ఆ పాపం ఎవరిది? నిబ్బా నిబ్బిలే, అబ్సల్యూట్గా వాళ్ళే. అది ఈ లవ్కున్న సైడ్ ఎఫెక్ట్స్ని, ఆ బిజినెస్ని బట్టలిప్పి మీ ముందు నించోబెడుతున్నా. అతి త్వరలో థియేటర్లో కలుద్దాం. ప్రస్తుతానికైతే ఇంతే. కానీ స్పీచ్ ముగించే ముందు ఒకటే చెప్తున్నా, లైవ్లో చూసిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నిబ్బా నిబ్బిస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, యాక్చువల్గా చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇది గోల్డెన్ వర్డ్. ఇది ఏమంటారు, ముస్లింలకు ఖురాను, హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత ముఖ్యమో నిబ్బా నిబ్బిలకు చెప్తున్నా ఇదంత ముఖ్యం. హెల్మెట్ లేనిలో ప్రమాదకరం. ఇది బూత్ కాదు, ఇది బూత్ అస్సలు కాదు. చాలా మంది పెద్దలకు కొంతమంది కలిసినప్పుడు దాన్ని చూపించి మమ్మల్ని అవమానించారు, అది వేరే విషయం. అది బూత్ కాదు, ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి, అది బూత్ కాదు. అదొక్క దానివల్ల ఎంత ప్రమాదం అంటే వాళ్ళకే కాదు, సొసైటీలో క్రైమ్ రేట్ పెరగడానికి, నేను ఇంతకుముందు చెప్పినట్టు అవంశం తెలియని పిల్లలు చెత్త కుప్పల పాలవడానికి అదే కారణం. అది చూడడానికి ఇంతే ఉంటుంది, చాలా గలీజ్గా దాని మీద ఏదో అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేశారు, గవర్నమెంట్లు సంవత్సరానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి దానిపైన. అది గలీజ్ విషయం కాదు. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది, బట్ వీక్ మూమెంట్లో వాళ్ళు చేసే చిన్న పొరపాటు వల్ల సమాజంలో చాలా 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 పెద్ద భారం పడుతుంది సమాజం మీద. దేశం నాశనం అవడానికి అది కూడా పెద్ద కారణం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ లేనిలో ప్రమాదకరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మూవీ వల్ల ఎవరికి ఏం యూజ్ అవుతుంది అనేది సార్ ఎంతో స్పష్టంగా చెప్పారు మనకి. నిబ్బా నిబ్బి అంటే జస్ట్ మేమే కాదు, వీడు హరిబాబు, నేను కరీనా, మాలాంటి వాళ్ళు ఎంతోమంది బయట ఉన్నారు. టీనేజ్లో లవ్ అనుకుంటూ ఇంకేదో అనుకుంటూ దాన్నే ఇంట్లో లవ్ దొరకట్లేదని చెప్పి బయట లవ్ వెతుక్కొని అదే రియల్ లవ్ అనుకొని ఫేక్ చేస్తున్నారా, వాళ్ళు ఎలా ఉంటున్నారా, అసలు ఏంటి సొసైటీ ఎటు పోతుంది అని ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాయ మాటలకి, ఇచ్చిన చాక్లెట్స్కి, గిఫ్ట్స్కి అన్నిటికీ పడిపోయి ఈ సొసైటీ ఎటు పోతుందో చూస్తుంటే ఎక్కడ చూడు పార్కులలో, రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తుంటే ఎక్కడ చూడు లవర్సే కనిపిస్తున్నారు మనకి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్క నిబ్బా నిబ్బి మీన్స్ టీనేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇంట్లో లవ్ ఇవ్వట్లేదు అంటే మన సిచ్యువేషన్ని బట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళు ఫేస్ చేసే ఏముంటుంది. విలేజెస్లో ఎక్కువ ఇది విలేజెస్ వాళ్ళకి పనికి వస్తుంది. విలేజెస్లో ఏముంటుంది, చాలామంది వర్క్కి వెళ్తారు, పైసలు సంపాదించుకోవాలి, బతకాలి, అంతే. ఇలా అంటే లవ్ చేస్తే మనకేమొస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు బయట. లవ్ చేయడం వల్ల ఏది రాదు. ట్రూ లవ్ అనేది 2020స్లో లేదు, 90స్లో ఉండే. అప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు అందరూ. ఆ జనరేషన్ పోయింది. దయచేసి టీనేజ్లో అదే ట్రూ లవ్ అనుకొని ఫ్యామిలీకి మోసం చేసి జీవితాలు మాత్రం నాశనం చేసుకోకండి ప్లీజ్. సరే, ఇదంతా అయిపోయింది. మూవీ చూశారు, ట్రైలర్ చూశారు, మీకు ఎవరితోనన్నా మాట్లాడాలనిపిస్తుందా? అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలాసేపటి నుంచి అనిపిస్తుంది. ఇద్దరు హీరోస్ని ఒకసారి పిలిచేద్దాం, ఓకేనా? ఓకే.
శివశంకర్ గారిది క్లాస్ ఇద్దరి ఒకసారి వాళ్ళ మాటల రూపంలో కూడా చూడాలనుకుంటున్నాను నేను. మరి ఇద్దరేంది టీం అందరినీ పిలుద్దాం ఒకటేసారి. అలా వద్దు, ఫస్ట్ హీరోస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సుధాకర్ సార్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా మన శంకర్ సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇద్దరు వచ్చి 2 మాటలైనా సరే ఒకసారి మాట్లాడేసి. లేదు, టీం అందరిని ఒకసారి పిలిచి అందరినీ పరిచయం చేద్దాం ఒకటేసారి ఆడియన్స్ కి. అలా అంటావా? సరే, టీం మొత్తం ఒకసారి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి కష్టానికి ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. సుధాకర్ సార్, ఇంకా శివశంకర్ సార్, అంజనీ దాస్ సార్, మీరు ముగ్గురు ఉండి మిగతా వాళ్ళు మీ స్నానాల్లో కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నగారు మీరు తీసినటువంటి డైరెక్షన్లో మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను జస్ట్ ఈ సాంగ్ పాడడానికి స్టేజ్ మీదకి వచ్చాను. జస్ట్ వేరే ఒక సాంగ్. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే, కనిపించవో అందించవో తోడు ఆహా చెలియ చింతలేదులే చల్లగాలి ఆగిపో, మమత దూరమాయనే చందమామ తాగిపో, కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో. ధన్యవాదాలండి. ప్రెస్ మీట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.